హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవ్రీవన్. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్కి సంబంధించి ఒక సంచలన అప్డేట్ వచ్చింది. ఈ సంవత్సరం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ ఆగస్ట్ 15 మరియు 16 తారీఖులో జరగబోతోంది. దీనికి సంబంధించి ప్రో కబడ్డీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి మనకి అప్డేట్ రావడం జరిగింది. దీన్ని పక్కకు పెడితే ఈ సంవత్సరం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లోకి రాబోతున్నటువంటి టాప్ 5 ప్లేయర్స్ ఎవరు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. నెంబర్ 1, మొహమ్మద్ రజా చియానిషాద్లు. మొహమ్మద్ రజా చియానిషాద్లు ఎంతటి పవర్ ప్యాక్డ్ డిఫెండర్ మనందరికీ కూడా బాగా తెలుసు. బట్ బడ్జెట్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి రీత్యా పునేరి పల్టన్ ఈ స్టార్ ప్లేయర్ని ఆక్షన్లోకి విడిచిపెట్టబోతోంది. ఇక సెకండ్ ప్లేయర్ హై ప్లేయర్ పవన్ కుమార్ షరావత్. హై ప్లేయర్ పవన్ కుమార్ షరావత్ లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్కి ఆశించిన ఫలితాలని అందించలేకపోయాడు. అండ్ దాంతోపాటుగా కొన్ని బడ్జెట్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి రీత్యా తెలుగు టైటన్స్ ఈ స్టార్ ప్లేయర్ని ఆక్షన్లోకి విడిచిపెట్టబోతోంది. ఇక థర్డ్ ప్లేయర్ నరేందర్ కండోలా. నరేందర్ కండోలా లాస్ట్ 2 సీజన్స్గా తమిళ సెలవాస్కి ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అందించాడని చెప్పాలి. తన రైడింగ్ ప్రదర్శనతో డిఫెండర్స్ అందరినీ ముప్పు తిప్పలు పెట్టాడు. బట్ ఈ రైడర్ తన ఇష్ట ప్రకారం ఈసారి ఆక్షన్లోకి వస్తున్నాడంట. తన ప్రైస్ ట్యాగ్ని చెక్ చేసుకునేందుకు, తను ఎంతవరకు వెళ్తాడో చెక్ చేసుకునేందుకు ఆక్షన్లోకి వస్తున్నాడు నరేందర్ కండోలా. ఫోర్త్ ప్లేయర్ ఇరానియన్ పవర్ హౌస్ ఫజల్ అత్రచలి. ఫజల్ అత్రచలి లాస్ట్ సీజన్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గుజరాత్ జైంట్స్కి ఆశించినటువంటి ఫలితాన్ని అందించలేకపోయాడని చెప్పాలి. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్ళగలిగాడు కానీ ఆ తర్వాత ట్రోఫీని అందించలేకపోయాడు. అండ్ తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా కొంతవరకు డిప్ అయింది. బడ్జెట్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నటువంటి రీత్యా గుజరాత్ జైంట్స్ ఈ స్టార్ ప్లేయర్ని రిలీజ్ చేయబోతోంది. ఇక ఫిఫ్త్ ప్లేయర్ మైటీ మణీందర్ సింగ్. మైటీ మణీందర్ సింగ్ లాస్ట్ సీజన్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ బెంగాల్ వారియర్స్ ఆశించినటువంటి ఫలితాలను మాత్రం అందించలేకపోయాడు. 2,08,00,000కి తగ్గ పర్ఫార్మెన్స్ అయితే తన నుంచి రాలేదని చెప్పాలి. అండ్ యాజ్ ఎ కెప్టెన్గా కూడా విఫలమయ్యాడు. బడ్జెట్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నటువంటి రీత్యా బెంగాల్ వారియర్స్ ఈ స్టార్ ప్లేయర్ని రిలీజ్ చేయబోతోంది. ఇక సిక్స్త్ ప్లేయర్ ప్రదీప్ నర్వాల్. అదేంటి భయ్యా, టాప్ 5 ప్లేయర్స్ అన్నారు కదా, సిక్స్త్ ప్లేయర్ పేరు ఎందుకు చెప్తున్నారని మీరు అడగొచ్చు. బట్ ఈ టాప్ 5 ప్లేయర్స్కి ఏమాత్రం తీసిపోడు ప్రదీప్ నర్వాల్. ప్రదీప్ నర్వాల్ తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ సీజన్లో బాగాలేదని చెప్పాలి. ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా తన పర్ఫార్మెన్స్ అనేది డిప్ అయింది. అండ్ యాజ్ ఎ కెప్టెన్గా కూడా విఫలమయ్యాడు. కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లో మనకు కనిపించబోతున్నాడు ప్రదీప్ నర్వాల్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.